టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా సినీ ప్రయాణం మొదలుపెట్టాడు. మొదటి ప్రయత్నం విఫలమవగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో చేసిన పెళ్లి సందడి మెప్పించింది. అయితే ఆ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఇప్పటికే టాప్ లీగ్ లో అయితే కొనసాగుతుంది. పెళ్లి సందడి తర్వాత వరుసగా స్టార్ సినిమాలతో శ్రీలీల అదరగొట్టేస్తుంది. ఆ సినిమా తర్వాత రోషన్ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. రోషన్ ని కూడా స్టార్ ని చేయాలని శ్రీకాంత్ కలలు కంటున్నారు. పెళ్లి సందడి తర్వాత అసలైతే వైజయంతి మూవీస్ స్వప్న సినిమాస్ బ్యానర్ లో రోషన్ హీరోగా ఒక సినిమాను అనుకున్నారు. 3 ఏళ్ల క్రితమే ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. త్వరలో షూటింగ్ మొదలవుతుందని అనౌన్స్ చేయగా ఆ తర్వాత మేకర్స్ ఆ ప్రాజెక్ట్ ని లైట్ తీసుకున్నారు. మరి ఈ సినిమా ఎందుకు ముందుకెళ్లలేదు అన్నది ఎవరికీ తెలియదు. ఇక సినిమాలు లేవు కాబట్టి రోషన్ బయట కూడా కనిపించడం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో రోషన్ ఆడుతున్నారు. సిసిఎల్ లో తన సత్తా చాటుతున్నాడు రోషన్. సినిమాల విషయంలో రోషన్ ఎందుకు లేట్ చేస్తున్నాడు అన్నది క్లారిటీ అయితే లేదు. అయితే ఏ సినిమా పడితే ఆ సినిమా అన్నట్లు కాకుండా సరైన సినిమాతో రావాలన్న ఆలోచనతోనే వెయిట్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే యువ హీరోగా రకరకాల ప్రయత్నాలు చేయాల్సిందే కానీ హిట్ సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తుంటే రేసులో వెనకబడినట్టే అవుతుంది మరి. ఇక శ్రీకాంత్ సపోర్ట్ తో రోషన్ ఒక మంచి సబ్జెక్ట్ వస్తే చూడాలని అనుకుంటున్నారు ఆడియన్స్. అయితే ఇప్పటికే రోషన్ స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నాడని, కాకపోతే తనకు నచ్చిన కథ దొరకట్లేదని అంటున్నారు. మరి రోషన్ నెక్స్ట్ సినిమా అప్డేట్ ఎప్పుడు వస్తుంది, అది ఎవరి డైరెక్షన్ లో వస్తుంది అన్నది చూడాలి. రోషన్ తో ఒక పెద్ద బ్యానర్ సినిమా చేయాలనుకున్న కథ వేరే హీరో దగ్గరకు వెళ్ళిందని, ఆ సినిమా మిస్ అవడం వల్లే రోషన్ కాస్త అప్సెట్ లో ఉన్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. ఏదేమైనా కానీ రోషన్ ఇలా ఖాళీగా ఉండకుండా తన సత్తా చాటే సినిమా కథ ఎంపిక చేసుకుని సినిమా తీయాలని సినీ ప్రియులైతే కోరుతున్నారు.